హైదరాబాద్ లో ఫైర్ యాక్సిడెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ లోని క్రిషిన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్ 5 అంతస్తుల బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్స్ తో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో 6గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అందరూ కలిసేసి ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ని ఇమ్మీడియట్లీ వాటర్ తోటి కొట్టేసేసి తర్వాత అక్కడున్న ఒక 4 హౌస్ కీపర్లను 2 ఈ లాడ్జ్ కి వచ్చిన వాళ్ళు టెర్రస్ మీదకి పోయారు. ఈ పొగ రావడం వల్ల వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేసి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కిందికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక అబ్బాయి విశాల్ అని చెప్పేసి ఆయన విండో డోర్ పగలగొట్టాడు. దానికి ఆయన చెయ్యి కొంచెం ప్రాబ్లం అయింది. ఆయనకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేసి మెడికల్ వాళ్ళు పంపించడం జరిగింది. అలాగే ఆ ఓల్డ్ లేడీ కూడా ఒక ఆమె కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే ఆమె కూడా ఒక 20 మినిట్స్ ఆక్సిజన్ ఇచ్చేసేసి 108 లోనే ఆమె కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి దగ్గరికి పంపించడం జరిగింది. బిల్డింగ్ లోపల ఒక 6 మెంబర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ రాగానే మా సిబ్బంది శ్రీనివాస వెంపటే బ్రీతింగ్ ఆపరేటర్స్ సెట్ అంటాం మేము, బిఎస్ సెట్ని వేరు చేసి ఇమ్మీడియట్గా పైకి వెళ్ళేసి ఎవరైతే ఆ స్మోక్లో ట్రాప్ అయి ఉన్నారో లేడీ, ఆమె పేరు మోసెస్, ఆమె పేరు, అతనితో పాటు ఉన్న ఒక అతను అశోక్ అనే అతన్ని కింది తీసుకొచ్చారు. అలాగే 4 మెంబర్స్ వీళ్ళకి సంబంధించిన సిబ్బంది, ఎవరు ఈ బిల్డింగ్ సంబంధించిన సిబ్బంది 4 మెంబర్స్ రూఫ్ పైన ఉంటే వాళ్ళను కూడా పైనుంచి తీసుకురావడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు. నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందరి లైఫ్ సేవ్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్ నగర్ సిఐ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని అంతా కంట్రోల్ చేయడం జరిగింది. ఏ రకమైన డ్యామేజ్ టు ప్రాపర్టీ ఉంది, కానీ లైఫ్కి ఎవరికి డ్యామేజ్ అవ్వలేదు, ఎవరికి ఏ రకమైన నష్టం కాలేదని ఇది ఒక అదృష్టం అనుకోవాలి.